భారతీయ కరెన్సీ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు రాబోతుందా? త్వరలోనే మన జేబులోని కాగితపు నోట్ల స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ నోట్లు దర్శనమిస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ త్వరలోనే ఈ మేరకు ఒక సంచలన ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను ప్రత్యేక కాటన్ ఆధారిత కాగితంతో తయారు చేస్తున్నారు. ఈ నోట్లు త్వరగా పాడైపోతూ ఉంటాయి. నోట్లు చిరిగిపోవడం, మురికి మారడం వల్ల ఆర్బీఐ తరచుగా కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. పాలిమర్ నోట్లు అంటే ఒక ప్రత్యేకమైన రకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారయ్యే కరెన్సీ. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే వీటిని అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి. ఇవి సాధారణ నోట్ల కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. నీరు, దుమ్ము, తేమ లేదా చెమట వంటి వాటిని కూడా ఇవి అసలు దెబ్బతీయవు. భారతదేశం లాంటి విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న దేశానికి ఇవి పర్ఫెక్ట్ చాయిస్. నకిలీ నోట్లకు కళ్ళెం పడుతుంది. భద్రతా పరంగా పాలిమర్ నోట్లు అత్యంత సురక్షితమైనవి. వీటిలో పారదర్శక విండోలు, హెలోగ్రామ్లు, ఆధునాతన సెక్యూరిటీ ఫీచర్లు సులభంగా అమర్చవచ్చు. ఫలితంగా నకిలీ నోట్ల ముద్రణకు పూర్తి అడ్డుకట్ట వేయవచ్చు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఈ టెక్నాలజీని విజయవంతంగా వాడుతున్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టిన దేశం ఆస్ట్రేలియా. యునైటెడ్ కింగ్డమ్ కూడా పౌండ్ నోట్లను ప్లాస్టిక్లతోనే మార్చి సక్సెస్ అయింది. కెనడా, న్యూజిలాండ్ దేశాలలో ప్లాస్టిక్ నోట్ల వల్ల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. పాలిమర్ల నోట్లను తీసుకురావడం వినడానికి బాగున్నా దీని వెనుక భారీ కసరత్తు అవసరం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు, నోట్ల లెక్కింపు యంత్రాలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ నోట్ల ముద్రణ కోసం సరికొత్త టెక్నాలజీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ప్రజల్లో ఈ నోటు వాడకంపై విస్తృతమైన అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆర్బీఐ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఈ చర్చలు భారత కరెన్సీ వ్యవస్థ ఆధునీకరణ దిశగా ఒక కీలకమైన అడుగునుగా భావించవచ్చు. ఒకవేళ ఈ ప్రతిపాదన నిజమైతే భారతీయ కరెన్సీ చరిత్రలో ఇదొక సరికొత్త మైలురాయిగా కానుంది.